హాయ్ అండి. మా అవ్వయితే ఊరెళ్ళినప్పుడైతే కొన్ని విషయాలైతే చెప్తూ ఉండేదండి. ఇప్పుడు పిల్ల కుషాల గాదు. ఇప్పుడు ఇద్దరు పిల్లలున్నారు. చూసినయల్లా కొనుక్కోకుండా బట్టలనేసి, ఏవేంటో పిచ్చి పిచ్చి అనేసి కొనుక్కోకుండా డబ్బులు కొంచెం దాచిపెట్టుకోండి. పిల్లల ఫ్యూచరుంది. ఇప్పుడు పిల్లలు స్కూల్స్ అనేసి, వాళ్ళ చదువులనేసి ఎన్నెన్నో ఖర్చులయితాయి. చూసినయల్లా కొనకుండా జాగ్రత్తగుండు జరా అని చెప్తదండి మా అవ్వ. నాకు తెలుసులేవా నేనేం ఖర్చు పెట్టను. నా గురించి నీకు తెలీదా? చిన్నప్పటి నుంచి నీ దగ్గర ఉన్నదాన్నే గదా! అంటే, అదే చూసి ఖర్చు పెట్టు. ఆ సిటీలలో చాలా ఖర్చెక్కువుంటది. అనేసైతే ఎళ్ళినప్పుడల్లా అయితే మా అవ్వ అలా చెప్తూ ఉంటదండి. నేను గూడా అవి వరి చేలో కలుపు మొక్కలా పీకేయకుండా, వరి చేలో వరి మొక్కలా అయితే అలానే గుర్తుంచుకొని చేస్తా ఉంటానండి. మనం గూడా విచ్చలవిడిగా ఖర్చెందుకు పెడతాం చెప్పండి? ఎంత అవసరమైతదో, దేనికి అవసరమైతదో దాన్ని బట్టే గదా ఖర్చు పెట్టేది. వాళ్ళు చెప్పినవి గూడా మనం వింటూ ఉండాలండి. పెద్దల మాట చెద్ది మూట అంటారు గదా! వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. బై బై.